సనాతనం ఒక సముద్రంలాంటిది. అది ఆరంభమూ కాదు, అంతమూ కాదు. నిరంతరం ప్రవహించే అనంత భావన. ప్రపంచంలో అనేక నదులున్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. కొన్ని నిదానంగా ప్రవహిస్తాయి, కొన్ని ఉప్పొంగి పారుతాయి. కాని చివరికి అన్నీ చేరేది ఒకే సముద్రం. అలానే మతాలు, మార్గాలు, ఆచారాలు వేరువేరు కావచ్చు. పేర్లు మారవచ్చు, పద్ధతులు మారవచ్చు. కాని ప్రతి మార్గం అడుగునున్న భావం ఒక్కటే: సత్యాన్ని తెలుసుకోవడం, కరుణతో జీవించడం, అహింసను ఆచరించడం, ఆత్మశాంతిని పొందడం. సనాతనం ఎవరికీ ఎదురుకాదు, ఎవరికీ తలుపులు మూసివేయదు. ఇదే మార్గం అని బలవంతం చేయదు. ఎవరికి నమ్మకం ఎక్కడ దొరికితే, ఎవరికి శాంతి ఏ మార్గంలో లభిస్తే ఆ మార్గాన్నే గౌరవిస్తుంది. అందుకే సనాతనం ఒక మతం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. అదొక విశాల దృక్పథం. విభిన్న మార్గాలు, ఒకే సత్యానికి చేరే ప్రయాణాలు. సనాతనం అన్ని నదులను తనలో కలుపుకునే అంతిమ సముద్రం. మార్గాలు వేరు, గమ్యం ఒక్కటే. సనాతనం అనంత సముద్రం.